టీ20 ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ సూపర్ 8 తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ ఓటమితో జట్టు సెమీస్ అవకాశాలను దెబ్బతీసింది. ప్రస్తుతం -3.80 నెట్ రన్ రేట్తో వెనుకబడి ఉన్న భారత్ సెమీస్ రేసులో నిలవాలంటే నేడు చెన్నైలోని చెపాక్ వేదికగా జింబాబ్వేపై కేవలం గెలవడమే కాకుండా భారీ ఆధిక్యంతో విజయం సాధించాల్సి ఉంది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పని స్థితిలో చావో రేవో తేల్చుకోవడానికి టీమిండియా సిద్ధమైంది. జట్టును ప్రధానంగా బ్యాటర్ల ఫామ్ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ గత 4 మ్యాచ్ల్లో కేవలం 15 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు ఆశించిన స్థాయిలో స్ట్రైక్ రేట్ నమోదు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసే దిశగా మేనేజ్మెంట్ అడుగులు వేస్తోంది. అభిషేక్ జోడీగా సంజు శాంసన్ని ఓపెనింగ్కి పంపి వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బౌలింగ్లో బుమ్రా ఫామ్ ఒక్కటే భారత్కు ప్రధాన బలం. మరోవైపు జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి జట్లకు షాక్ ఇచ్చిన జింబాబ్వే సికందర్ రజా నాయకత్వంలో ప్రమాదకరంగా కనిపిస్తోంది.